ఎన్ని దండాలు కనుక గాజువాకలో పర్మిషన్ లేకుంటే పర్మిషన్ ఇస్తారు ఎంఆర్ఓ గాజువాక ఎంఆర్ఓ 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు ఎవరు బాబాయ్ గారు చెప్పిందండి కడతానికి ప్రజలు అసలు ఈ రకంగా కొల్లగడతా ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు ఒకటే అనిపించుకుంటాం సమాజవాదీ పార్టీ తరఫున దయచేసి 2029 కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేయకండి. ఒక మనిషి ఒకటి తంతే తట్టుకుంటాడు, ముగ్గురు కలిపి తంతే తట్టుకుంటారా? రాష్ట్రంలో అదే పరిస్థితిలో ఉంది. కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేశారు, వాళ్ళు తప్పు చేసి వీళ్ళు అడగరు, వీళ్ళు తప్పు చేసి వాళ్ళు అడగరు. రాష్ట్రం ఎన్ని కోట్ల రూపాయలు అప్పుడే ఉంది ఈరోజు. మరి జగన్మోహన్ రెడ్డి అన్ని కోట్ల అప్పుడు ఇన్ని కోట్ల అప్పుతా అంటున్నారు కదా, మరి వీళ్ళు చేసింది ఏంటి? అడిగేవాడు లేరని. దాని తర్వాత స్టేషన్లో వాళ్ళకి డాక్యుమెంట్ తీసుకొని సో కోర్టు వాళ్ళని సబ్మిట్ చేయడం జరిగింది. సో కోర్టు సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు మన శనివారం ఇది ఛార్జ్ షీట్ అండి. ఓకే సార్. సో దీని తర్వాత వచ్చేసి మన శనివారం రోజు అరెస్ట్ వారెంట్ ఆర్డర్ వచ్చింది. అరెస్ట్ వారెంట్ వచ్చిన తర్వాత కూడా శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు కూడా ఆర్డర్ చేసి అరెస్ట్ చేయడం. అది కాకుండా ఆవిడ నిన్న మొన్న ముందు రోజు కూడా రాజోగ్ స్టేషన్ పంచాయతీ తీసుకున్నారు. సమ్ ల్యాండ్ ఇష్యూస్ వల్ల పంచాయతీ తీసుకున్నారు అనమాట. అయినా సరే అరెస్ట్ వారెంట్ వచ్చిన తర్వాత ఆవిడ స్టేషన్ ధైర్యంగా వచ్చి ఆవిడ పంచాయతీలో తీసుకుని ఆవిడ డబ్బులు సంపాదించుకుంటారు. మరి పోలీసులు ఎందుకు వచ్చి అరెస్ట్ సో దానివల్ల పొలిటికల్ ప్రెషర్ ఉందో ఏముందో అనిపించింది అర్థం కాదు. నేను న్యాయం చేయమని కోరుకుంటున్నాను. సో దీని నుంచి జరిగి 7 నెలలు అవుతుంది. 7 నెలలు వచ్చిన తర్వాత కోర్టు తాలూకా ఎంగేజ్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు వచ్చి వాళ్ళు ఒక ఎటువంటి డెసిషన్ కూడా తీసుకోలేదు పోలీసులు. నాకు అదే అర్థం కాదు దీనికి వచ్చింది. సో దానికి న్యాయం చేయని చెప్తే నేను ప్రశ్న సార్ ఇప్పుడు నేను మ్యాక్సిమం 20 hours టైం ఇస్తున్నాను. గవర్నమెంట్ 20 hours నేను టైం తీసుకుని అనుకుంటాను. ఒకవేళ వాళ్ళు కానీ చేయకపోతే మాకు నేను రాజోగ్ సెంటర్లోనే ఆమె నిర్వహించడానికి అడుగుతున్నాను. సో దీనికి పల్లా శ్రీనివాస్ గారికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వెళ్ళింది. బట్ నాకు ఎటువంటి సపోర్ట్ అది దొరకలేదు. నాకు ఒకటే క్వశ్చన్ సార్, ఇప్పుడు గాజువాక నియోజకవర్గం చెందిన ఏదైతే టీడీపీ హెడ్ ఎవరైతే ఉన్నారో మన పల్లా శ్రీనివాస్ గారు గాజువాకలో ఉన్న నాకే నేను న్యాయం చేయకపోతే నేను రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాను నాకు క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు జరిగింది కాదు, ఆవిడ మీ కార్యకర్త, మీ గాజువాక ఇచ్చిన కార్యకర్త. ఇప్పుడు నేను ఒక్కనే కాదు, నా దగ్గర చాలా మంది బాధ్యత ఉన్నారు. మరి మీరు ఎవరికి సపోర్ట్ చేయండి, ఎందుకు అసలు అందరూ సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు అరెస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఆమె అరెస్ట్ చేయడానికి కారణం. సో మీకు బాధ్యత లేదా? మీకు పార్టీ మీద బాధ్యత లేదా? ఇప్పుడు చాలా మంది జనసేనలో వాటిలో కూడా చాలా ఇలాంటి ఇష్యూస్ వస్తుంది. వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు గవర్నమెంట్ చేస్తున్నారు. మీకు అంటే ప్రెస్ నోట్ కానీ రిలీజ్ చేయలేదు. అంటే నిమ్మ క్లియర్ ఉన్నారు పట్టి. సో మీరు నాకు కామన్గా నాకే మీరు న్యాయం చేయలేకపోతే మీరు రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారు? మిమ్మల్ని నమ్ముతారు కదా, మేము ఓటు చేస్తాం. మరి పోలీస్ స్టేషన్లోనే డైరెక్ట్గా ఒక వ్యక్తి మీద చెబుతూ ఒక టీడీపీ మహిళా నేత దాడి చేశారంటే ఏదైనా చూడవచ్చు. అటువంటి వ్యక్తి మీద కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ ఉన్నప్పటికీ కూడా అదే స్టేషన్కి వెళ్ళి మళ్ళీ అక్కడ పంచాయతీలు చేస్తున్నారని చెప్పి దీని వెనకాల మన ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ గారు ఉంటాం 100% కరెక్ట్ అండి. ఎందుకంటే ఒక ఎఫ్ఐఆర్ కోర్టు ఆర్డర్ వచ్చినా కూడా ఇంత ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంటే మరి నాన్ ఆర్డర్ ఏ రకంగా ఉందో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలా. మరి పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు పార్టీకి అధ్యక్షుడు, ఆయన మీదే లోకేష్ గారు కంప్లైంట్ ఇచ్చింది. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది కాదా? పల్లా శ్రీనివాసరావు మీకు సూటిగా అడుగుతా ఉన్నాను. మరి మీకు ఆ పార్టీలో ఎంత స్థానం ఉందో, ఏ స్థానం ఉందో మీరు అర్థం చేసుకోవాలి. పల్లా శ్రీనివాసరావు అంటే కార్యకర్తలు తప్పు చేసినా కూడా ఇన్ని కేసులు ఒక మహిళ మీద, పార్టీ అధ్యక్షుల మీద 12 ఎఫ్ఐఆర్ ఉన్నాయంటే రాష్ట్ర డీజీపీ గారు ఏం చేస్తున్నారు? విశాఖపట్నం సిపి గారు ఆయన చెప్పాలంటే విశాఖపట్నానికి వచ్చిన తర్వాత ఏ సిపి గారు కూడా ఆయన చేసే వర్క్ ఎవరు చేయలేదు. రేత్రి 1 గంట 2 గంటలు కూడా ఆయన వచ్చిన కంప్లైంట్ అని స్వీకరిస్తున్నాడు, ప్రతి దానికి రెస్పాన్సిస్తున్నాడు. మరి మీరు సిపిగా ఉన్నంతకాలం మరి ఏం చేసిన ఆగడాలు మీకు కనపడలేదు సిపి గారు? నేను అడుగుతా ఉన్నాం. ఇలాంటి వ్యక్తుల్ని పార్టీని సస్పెండ్